మహాదేవ, మహిమగల తండ్రి, ఈ రాత్రి వేళ, సాయంకాల వేళ మమ్మల్ని సజీవంగా ఉంచాను. మీకు వదనములు. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తులో మాకు కలుగజేసినటువంటి మహా దీవెనలన్నిటిలో ఎఫెసీయులు 1:3, యాకోబు 1:17 జ్ఞాపకం చేసుకుంటున్నాను. మమ్మల్ని వెతికి రక్షించి ఆ పరలోకంలో దేవునితో కూడా కూర్చుని ఆ గొప్ప అవకాశం, ఆధిక్యత మాకు కలుగజేసింది. పౌలు అంటున్నాడు ఎఫెసీయులు 2:7, ఎఫెసీయులు 1:3, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించారు. హల్లెలూయా. ఇశ్రాయేళ్ల కంటే ఎక్కువ దీవెనలు మాకు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. మహారక్షణ, శుభప్రదమైన నిరీక్షణ మాకు కలుగజేసినందుకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి, త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు వారి మహాశక్తి గల నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ విజిట్. సాయంకాలం ఆరాధనలు ఆహ్వానిస్తున్నాను. A warm welcome to this United Service. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి మహాశక్తి గల నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగునుగా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమమని తలస్సు మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాము. మనం అనుదినం కూడా భక్తులు జాన్ స్టార్క్ గారు తెలియజేస్తారు, భక్తులు బిల్లీగ్రామ్ గారు కూడా తెలియజేస్తారు. బైబిల్ గ్రంథములను పరిశీలించేవారు, నమ్మేవారు ఎంతమంది బైబిల్ నమ్ముతూ ఉన్నారు? బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఇది ప్రస్తుత, గత, భవిష్యత్తు పుస్తకం. సో దీన్ని మనం నమ్ముతున్నామంటే యేసుక్రీస్తు వారు జరగబోయే యుద్ధాలను గురించి కూడా చెప్పాడు. తర్వాత ఈ దినం మనము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని అనుసరించి ఈ దినము గత 10 దినాల నుంచి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. సో వాస్తవంగా చుట్టుపక్కల దేశాలను పరిశీలించినప్పుడు దేవుని ప్రజలు ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి 300 కిలోమీటర్ల దూరంలో ఐగుప్తున్నది. అఫ్కోర్స్ 30 కిలోమీటర్ల బార్డర్లో రఫా ఉన్నది. 430 సంవత్సరాలు దేవుని ప్రజలు అక్కడ బానిసలుగా ఉన్నారు, చాలా ఎదిగారు. వారి సంచార జాతిగా ఉన్నారు. దేవుడు వారికి భూమిని వాగ్దానం చేశాడు అబ్రహాము. ఆ భూమి చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని అనుసరించి మనమందరం కలిసి ఒక లేఖన భాగం చదువుకుందాం. ఒకటి కాకపోతే 2 చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మరి ఒక లేఖన భాగం కూడా చూపిస్తాను దానికి అనుసంధానంగా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుట చూచి నీకు. మరి ఒక లేఖన భాగాన్ని కూడా మనం అనుసంధానంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 9వ వచనం కూడా అందరం కలిసి మనం చదువుకున్నాం. The book of Jeremiah chapter 30 verse 9. ఇర్మియా 33:9. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను కూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగచేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు. ఈరోజు ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశం వైపు చూస్తూ ఉన్నది. అది ఒక చిన్న దేశం. మనకు కూడా ఈ మీడియా వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్తున్నారు,
మీడియా వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనకు మధ్యరాత్రి ధర్మ సందేహం వచ్చిందంటే ఎవరిని అడగాలి? బైబిల్ నిఘంటువు, బైబిల్ వ్యాఖ్యానము లేదా అకారాది పట్టికలో కొంత సమాచారం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి యెరూషలేం నుండి ఐగుప్తు దేశం ఎంత దూరము అంటే 300 కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంది. పోనీ బార్డర్ అంటే ఒక 30 కిలోమీటర్స్. సో ఎందుకు మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మనం కూర్చున్నామంటే, ప్రభునందు మిక్కిలి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు, ఆ వ్యక్తికి వాగ్దానం చేశాడు, నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వడానికి నీవు బెదరియలేదు కనుక నీ సంతానము నేను ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఆదికాండం 22:16 అబ్రహాముతో వాగ్దానం చేశాడు. మనం ఎప్పుడు కూడా బైబిల్ మారదు. ఒక పాస్టర్ గారు వచ్చి ఒకలాగా, ఇంకొక పాస్టర్ గారు వచ్చి ఒకలాగా చెప్పడానికి వీల్లేదు. 2 వాగ్దానం చేశాడు దేవుడు. ఒకటి, భూమి ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాము వాగ్దానం. ఇంకా చాలా భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి. ఇదే కాదు, ఇరాన్ జనాభా 9 కోట్లు, ఇజ్రాయెల్ జనాభా కేవలం 97 లక్షలే. 40 సంవత్సరాల నుండి పక్కలో బల్లెంలాగా ఇజ్రాయెల్ దేశమును ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తామని వారు బెదిరిస్తున్నారు. ఎంతో కాలం నుంచి జరుగుతున్నది. ఏమంటారంటే మరుగుతూ ఉన్నది, లోపల బాయిల్ అవుతా ఉన్నది. ఎప్పుడు బస్ అయితే ఆ మధ్యలో బహుశా మనందరికీ తెలిసి ఒక 6 మాసాలైందో ఎక్కువైందో తెలియదు, ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడి చేస్తుందన్నటువంటి ముందు జాగ్రత్తతో ఏం చేసింది? అమెరికా కొన్ని యుద్ధ నౌకలను తీసుకొచ్చి అక్కడ ఆపింది. వారికి సహాయకరంగా ఉన్నది. జాన్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్, ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా యెరూషలేమును గొప్పగా చేశాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే వారు ఒక బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. కానీ ఈరోజు పక్కలోనే ఉన్నది ఐగుప్తు. ఇజ్రాయెల్ దేశంపైకి యుద్ధానికి వచ్చింది కానీ వారు గెలవలేకపోయారు. ఆ యుద్ధాలన్నీ కూడా చరిత్రలో జరిగాయి. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుని యొక్క ఆయుధాలు ఎలాంటివి అంటే శత్రువులను, ఒకనొక కాలంలో ఇలాంటి ఆయుధాలు మనందరికీ తెలుసు. ఈరోజు అమెరికా దేశం ఇజ్రాయెల్ పక్షాన చేసినటువంటిది అందరూ ఏమంటున్నారంటే ఒక చారిత్రాత్మకమైనటువంటిది. ఎందుకంటే 30 లేక 40 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్కు ముప్పుగా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తున్నటువంటి ఆ ఇరాన్లో న్యూక్ సైట్స్, అణుబాంబులు తయారు చేసే 3 సైట్లను అమెరికా దేశం నుండి రహస్యంగా 3-4 విమానాలు వచ్చేసి ఆ 3 న్యూక్లియర్ సైట్స్ ఈరోజు బ్లాస్ట్ చేసేసారు. అంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా న్యూక్లియర్ అణుబాంబు తయారు చేయడానికి వారికి వీలు కానే కాదు. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నామంటే ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ చిన్న దేశాన్ని, ఆ చుట్టుపక్కల దేశాలు దాదాపుగా 620 దినాల నుంచి చుట్టుపక్కల 6 దేశాలు, అటు ఇరాన్ కావచ్చు, అటు యెమెన్ కావచ్చు, అటు సిరియా కావచ్చు, అటు లెబనాన్ కావచ్చు, ఈ దేశాలని ఒకనొకప్పుడు క్రైస్తవ దేశాలు. కానీ ఇస్లాం ఉందే, ఇస్లాం ఎలా వ్యాప్తి చెందింది అనుకుంటున్నారు మీరు? ఈ మహమ్మద్ ప్రవక్త అని ఒక అపవాది పుట్టుకొచ్చాడు. క్రైస్తవ మతాన్ని, యూదా మతాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి వాడే ఈ మహమ్మద్ ప్రవక్త. సైతాన్ వారిని లేపు కూర్చోబెట్టింది. ఓ మహమ్మద్, ఈ యూదులు వర్ధిల్లుతున్నారు, ఈ క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా గొప్పవారు అవుతున్నారు, వారిని ఏం చేయాలి? నువ్వు నాశనం చేయాలి అంటే అతని అప్పటి వరకు ఏక దేవత ఆరాధన జరుగుతూ ఉన్నది. యూదులు విగ్రహారాధన చేయరు, క్రైస్తవులు విగ్రహారాధన చేయరు. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా యెరూషలేము చుట్టూ మనందరికి తెలుసు. రోమపత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడు? యెరూషలేము చుట్టూ ప్రాంతాలన్నీ కూడా నేను సువార్త అందించానని చెప్పాడు. అలాంటి ఆ చిన్న చిన్న దేశాలు, మీకు
ఆ పటంలో చూస్తే అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. వారు ఏం చేశారంటే 630లో ఎప్పుడైతే ఆ మహమ్మద్ ప్రవక్త చనిపోయాడో ఖలీఫాలు, 4 ఖలీఫాలు వారు ఏం చేశారు తెలుసా? ఇందులో నాకు మొత్తం కంగాడెన్స్ ఉన్నది, బహుశా ఈ పటాలు లేనట్టుంది. వెంటనే వారు మార్చి పాస్ చేశారు. ఉన్నది వెంటనే మార్చ్ పాస్ చేశారు. చూడండి, అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఏంటి తెలుసా? ఇప్పుడు ఇస్లాం దేశాలుగా మారిపోయాయి. మనం ఈ పటంలో చూసినప్పుడు కొన్ని పేర్లు మారిపోయాయి. కుప్రా, సిప్రస్ అంటారు, లుస్త్రా, దెర్బే, తార్సు, సెలూకయ, అంతియోకయ, కప్పదోకియా, ఈకోనియా, గలతీయా, తుయతైరా, ఈ 7 సంఘాలు శక్తివంతమైన భూకంపం చేత కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ 7 సంఘాలు ఏవి అంటే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ప్రభుత్వ మిగిలి ప్రియులారా, ప్రపంచ దేశాల చరిత్ర అంతా కూడా ఇందులో ఉన్నది. కాకపోతే అప్పుడు ఆస్ట్రేలియా లేదు, ఇంగ్లాండ్ లేదు, అమెరికా లేదు. భారతదేశ చరిత్ర కూడా ఇందులో రాయబడ్డది. ఎస్ఏ గ్రంథం 1:1, ఎస్ఏ గ్రంథం 8:9. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 ప్రావిన్సెస్, సంస్థానం లేక రాష్ట్రాలను ఎవరు పరిపాలించాడు? అహష్వేరోషు పరిపాలించాడు. దర్యావేషుకు 120 ఉంటే అహష్వేరోషు 127. ద్వితీయోపదేశకాండము 22:10 మనం చూసిన రీతిగా భూ ప్రజలందరూ కూడా యెహోవా నామమున మీరు పిలువబడ్డ చూసి మీకు భయపడతారట. ఈరోజు ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని చూసి వణికిపోతూ ఉన్నది. ఎంత శక్తివంతమైన దేశమైనా కావచ్చు. ఈ సాయంకాలం దేవుడు ఆ స్థలాన్ని కోరుకున్నట్లు కూడా అనేక చోట్ల, అనగా ఆదికాండము 22వ అధ్యాయంలో ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళినటువంటి స్థలం ఏది? మోరియా పర్వతము. అదే మోరియా పర్వతం పైన దేవాలయం కట్టబడ్డాది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరచండి. చూడండి, దేవుడికి ఒక ముందు ఆలోచన ఉన్నది. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు నేను చెప్తున్నా. చూడండి, దేవుడు ముందుగా ఆలోచన చేశాడు. అదే స్థలంలో అంటే ఆ యెరూషలేముకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత. ఈ ద్వితీయోపదేశకాండం మనం జాగ్రత్తగా చూసినప్పుడు మనం ఏం చూడగలుగుతాం? వాగ్దాన భూమిలోకి వారు ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత మీరు నా మాట జాగ్రత్తగా వింటే, శ్రద్ధగా వింటే, నిర్గమకాండం 18:5-6 నా మాట మీరు శ్రద్ధగా వింటే మిమ్మల్ని ఎలా చేస్తాను? రాజులైనటువంటి యాజక సమూహముగా చేస్తాను, నా స్వకీయ సంపాద్యముగా చేస్తాను, నా స్వాస్థ్యముగా నేను మిమ్మల్ని ఉంచుకుంటానన్నాడు. ఎందుకంటే బైబిల్లో కొన్ని మాటలు మన నెల్లూరు భాషలో ఉన్నాయి. చెప్తున్నాను మీకు. ఏంటంటే ఇక్కడ ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరు ఏమంటారు? చెప్పండి. బిడ్డలు అంటారు. ఏమంటారు? బిగ్గరగా చెప్పండి, నా మాట కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నా బిడ్డలు అన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. మరియు యెహోవా మీరు మీ దేవుడైన యెహోవాకు చాలు. ఎవరట? బిడ్డలు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అంతగా ప్రేమించాడు. దాదాపుగా ద్వితీయోపదేశకాండంలోని అనేకమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారు ఎత్తి చూయించారు. 8వ వచనంలో రాయబడ్డ మాట, మనుష్యుడు ఆహారం వలన మాత్రమే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన జీవించుననే మాట రాయబడింది. Man shall not live by bread alone, but every word that comes from God's mouth. Matthew 4:4, Luke 4:4. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది అక్కడ? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. అక్కడ ఏమని రాయబడి? ఒక ప్రవచనం, యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనం. అసలు ఈ మహమ్మద్ ప్రవక్త గురించి ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు ప్రస్తావించారా?
ఏం జరుగుతుంది అసలు? చాలామంది జ్ఞానం లేనటువంటి వారు ఏమంటారంటే మహమ్మదీయులు మన సహోదరులు అని అంటారు. ఎలా అవుతారు వారు? ఇస్మాయిలీలు తర్వాత ఏమైపోయారు? వారు అరబ్స్లలో కలిసిపోయారు. వారు దే బికేమ్ అరబ్స్. వారు మర్చిపోయారు. వారి వంశం ఎక్కడ కూడా మనకు కనిపించదు. అది కేవలం అబ్రహామును బట్టి 17వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఇస్మాయిల్ గురించి అడిగితే దేవుడు ఏం చేశాడు? ఇగ్నోర్ చేశాడు. అసలు పట్టించుకోలేదు. నీకు ఒక కుమారుడు పుడతాడు, అతని పేరు ఇస్సాక్ అని పెడతావు, అతను నీకు వారసుడు అవుతాడు అని చెప్పాడు. తర్వాత చెప్పాడు ఇతన్ని కూడా గొప్పగా చేస్తానని అన్నాడు. తర్వాత అది ఆదికాండం 20వ అధ్యాయంలో 12 మంది రాజులు అతనికి ఉన్నట్టు రాయబడింది. అంతే. ఇస్సాక్ అంటే కేవలం 13 సంవత్సరాలు పెద్ద ఇస్మాయిల్. కానీ అతడు మహమ్మదీయులకు వారసుడైతే కాదు, ప్రోజనిటర్ కాదు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యంలో జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని అనుసరించి మరొక లేఖన భాగం మనం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను. 26వ అధ్యాయము 5వ వచనం, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అంటే సిరియా దేశస్థుడు అనే మాట రాయబడింది. అంటే వాటరింగ్ అరేబియన్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. నేను ఈ మధ్యలో ఇస్రాయేల్ చరిత్ర అనే ఒక గొప్ప పుస్తకం జాన్ బ్రైట్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ చదవడం ప్రారంభించాను. ఇస్రాయేలీల కంటే ముందుగా దాదాపుగా 10,000 సంవత్సరాలు 8,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి అష్షూరు, బబులోను, ఐగుప్తు చరిత్ర గురించి స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుని ప్రజల కంటే ముందుగానే వారు, అంటే యాక్చువల్గా మనకు అబ్రహాము నుండే చరిత్ర ప్రారంభమవుతుంది. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, వారంతా ఎవరంటే వారు కూడా షేము, హాము, యాఫెతు సంతతిలో భాగం వారంతే. షేము సంతతిలో నుంచి అబ్రహాము వచ్చాడు. హాము, యాఫెతు సంతతి కావచ్చు వారు ప్రపంచమంతా కూడా. అయితే షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను శపింపబడిన వాడై వారి సహోదరులకు దాసుడు అవును గాక. ఎవరు శపించారు ఈ మాట? నోవా. హాము చేసినటువంటి దాన్ని చూసి లేచి, హాము కుమారుడే కనాను. ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట రాయబడ్డది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, జాగ్రత్తగా మనం చూసినప్పుడు 26వ అధ్యాయం 5వ వచనంలో వారు ఎలా ఉన్నారంటే సంచార జాతి ప్రజలుగా ఉన్నారు. సంచార జాతి ప్రజలుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా, టెక్నాలజీ కలిగినటువంటి దేశంగా ద్వితీయోపదేశకాండం 4:6లో చూసినప్పుడు నిశ్చయంగా ఈ జనులు జ్ఞాన వివేచనలు గల జనులని చెప్పవద్దు. వారికి ఉన్నటువంటి జ్ఞానము అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం దేవుడు వారికి ఇచ్చాడు. చాలా దేశాలు మనం చూస్తున్నాము. భారతదేశంలో కూడా మనం ఏం చూస్తాం? పేదరికం చూస్తాం. ప్రతిరోజు కూడా అనేక చోట్ల వార్తాపత్రికలు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎప్పుడైనా ఫలాని వ్యక్తి ఆర్థిక సమస్యతో చనిపోయాడని వార్త ఎప్పుడైనా ఇంటర్నేషనల్ న్యూస్లో మీరు విన్నారా? చూడండి, 15వ అధ్యాయం 6వ వచనం చూడండి జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పించేది కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను. ఈరోజు ఇరాన్ ప్రజలు అంటున్నారు 45 సంవత్సరాల నుంచి వారు భయంకరమైనటువంటి దుర్భరమైన జీవితంలో ఉన్నారు. యేసు ప్రభువు అన్నారు యోహాను సువార్త 8:36, "If son sets you free, you will be free." కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లు మీరు స్వతంత్రులు. వారు బంధకాల్లో ఉంటున్నారు. వారు భయంకరమైనటువంటి బంధకాల్లో ఉంటున్నారు. వారికి స్వేచ్ఛ లేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా అలాగే ఉన్నది. పాలస్తీనా కూడా అలాగే ఉన్నది. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు వారిని ఏర్పరుచుకున్నాడు. అనేక సందర్భాల్లో మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఇరాన్
ఇజ్రాయిల్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తా అని చెప్పడానికి ప్రభు ఏమన్నాడు? మెమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. బబులోను దేశము 70 సంవత్సరాలు చెరకు తీసుకొని పోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు బబులోను కొట్టండి గూగుల్లో, పెంట కుప్పగా మార్చేశాడు. 13వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో అక్కడ చెప్తున్నాడు, నక్కలు అక్కడ నివాస స్థలము చేస్తున్నాయి. 13వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చూడండి ఒకసారి, 13వ అధ్యాయము 19వ వచనం చూడండి. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశాస్పదమును మహాత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె నగును. సొదొమ గొమొర్రాతో పాటు దేవుడు మరి 2 పట్టణాలను కూడా నాశనం చేశాడు. ఏమవి? ఎప్పుడైనా విన్నారా? అద్మా, సెబోయిము. యాక్చువల్గా 5 పట్టణాలు ఉన్నవి. ఒక పట్టణాన్ని ఎందుకు నాశనం చేయలేదు తెలుసా? లోతు అక్కడికి వెళ్ళాడు. ప్రభా కనికరించున్నారా, నేను అక్కడికి వెళ్తాను. అది బెల అనగా సోయరు చిన్నది. అక్కడికి వెళ్ళాడు కాబట్టి దాన్ని పాడు చేయలేదు. ఆ సొదొమ గొమొర్రాను దేవుడు ఎలా పాడు చేశాడంటే ఇప్పటి వరకు అక్కడ కనీసం ఒక గడ్డి మొలక కూడా మొలవలేదు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఆ విషయం మనం చూసాం. అనేక సార్లు దేవుడు ప్రస్తావించాడు. ఒకసారి మనం చూసాం ఆ విషయాన్ని. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో ఆ విషయం రాయకుండా చూసాం మనం. ద్వితీయోపదేశకాండం 29, 23వ వచనం చూడండి. యెహోవా తన కోపోద్రేకం చేత నశింపచేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూసి యెహోవా దేన్ని బట్టి ఈ దేశం ఇట్లు చేసిన ఈ మహాకోపాగ్నికి హేతువేమని చెప్పుకోవద్దు. చూడండి, దేవుడితో ఉదయకాలం కూడా చెప్పారు, దేవుని ప్రజల్ని శపించాలని సిబ్బోర కుమారుడైనటువంటి బాలాకు ఎవరు పిలిపిస్తాడు? బిలామును పిలిపిస్తాడు. దేవుడు అంటాడు, ఎక్కడికి పోతున్నావు నీవు? 22వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు దేవుడు అడుగుతాడు, బిలాము ఎక్కడ పోతున్నావు నువ్వు? వారిని శపించడానికి. దేవుడు అన్నాడు, వారు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? వారు ఆశీర్వదింపబడినటువంటి వారు, వారిని శపించడానికి వీల్లేదన్నాడు. 22:12 సంఖ్యాకాండం. దేవుడు వాగ్దానం చేశాడు. అదే బిలాము అంటాడు, ఏమంటాడు? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా, చెప్పి చేయకుండా ఆయన నరుడు కాడు, ఆయన మన్నాటి మానవుడు కాడు. అదే బిలాము నోట ఎన్ని ప్రవచనాలు పలికించాడు. 23వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? యాకోబు యొక్క 4వ పాలను ఎవరు లెక్కించగలరు? ఈరోజు యూదా సంతతి వాడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దాదాపుగా 270 నుంచి 300 కోట్లు ఆయన తెలియకుండానే బిలాము ప్రవచించాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. 122 దేశాల్లో దాదాపుగా 270 నుంచి 300 కోట్ల జనాభా ఉన్నది. ఈ దేవుడే లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు భస్మం బూడిద చేసి చెరువులో కల్పిస్తారు ఇశ్రాయేల్ అని. క్రైస్తవులు కూడా అలాగే. క్రైస్తవులు కూడా భయంకరమైనటువంటి శ్రమలు. అనేక సందర్భాల్లో అమెరికా జోక్యం చేస్తున్నది. సూడాన్లో, అనేక ఆఫ్రికా దేశాల్లో భయంకరమైనటువంటి ఊచకోత. కానీ ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు చెప్పినటువంటి మాట, ఆ బబులోను 70 సంవత్సరాలు చెరకు తీసుకొని వెళ్తే నా ప్రజల్ని తీసుకెళ్ళమంటే ఇంతగా భయంకరంగా హింసిస్తావా ఓ నెబుకద్నెజర్? దానియేలు గ్రంథం 4:30 వచనంలో ఆయన ఏమంటున్నాడు? ఈ మహా బబులోను పట్టణం యొక్క మహాఘనత నేను కట్టించినది కాదా? ఎక్కడ అనుకున్నాడు ఆయన? నోట్లనా? మనసులో అనుకున్నాడు. వెంటనే 94వ కీర్తన 14వ వచనంలో రాయబడి ఏమన్నాడు? కన్నులు కలగజేసినవాడు చూడకపోవడం, చెవులు కలగజేసినవాడు వినకపోవడం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాదు. 94వ కీర్తనలో 2 చోట్ల రాయబడి
ప్రభుత్వ ప్రియులారా, దేవుడు తన ప్రజలకు ఎలా ఉంటాడు చూడండి. అక్కడ జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ జకర్యా గ్రంథం మలాకి కంటే ముందు ఉంటుంది. జకర్యా గ్రంథము హగ్గై తర్వాత వస్తుంది. 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా. ఆ యెరూషలేము చుట్టూ కూడా దేవుడు ఎలా ఉంటాడట? అగ్ని ప్రాకారంగా ఉంటాడట. దేవుడు ఆ స్థలాన్ని ఏర్పరుచుకున్నాడు. దేవుని వాక్యంలో 68వ కీర్తనలో రాయబడినది, దేవుడు కోరుకున్న స్థలాన్ని మీరు ఎలా వరచూపులు చూస్తూ ఉన్నారు. 69వ కీర్తనలో కూడా రాయబడ్డది. 2వ కీర్తన 6వ వచనంలో కూడా రాయబడ్డది, ఐ హావ్ సెట్ మై కింగ్ ఆన్ జైన్ ఆన్ మై హోలీ హిల్. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును. అంత్య దినాల్లో అక్కడికి జనములు గుంపులు గుంపులుగా వస్తారట. యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదలని. మన బహుశా అంత్య దినంలో ఉన్నది మనకు తెలియదు. We do not know exactly what is going to happen, but the Bible predicts, but the Bible foretells us. దేవుని వాక్యము మనకు చాలా జాగ్రత్తగా తెలియజేస్తున్నది. అయితే కొంత మటుకు దేవుని వాక్య ప్రకారము రోమపత్రిక 11:25 ప్రకారము అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలు కొంత కఠిన మనస్సు కలిగినదని పౌలు గారు తెలియజేసి. చూడండి రోమపత్రిక 11:20 చూడండి. రోమపత్రిక 11:20 చదవండి. సహోదరులారా, ఈ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండా ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. చాలు. ఒకవేళ ఆలోచించేయండి, ఓన్లీ ఇశ్రాయేలీలే అయితే చాలా మంది కన్ఫ్యూజ్. యూదులు ఎవరు, ఇశ్రాయేలు ఎవరు? అంతా ఒకటే. 12 మంది యాకోబుకి, ఒక లేయాకే 7 మంది, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకరు, జబులోను, దీనా. దీనా అంటే ఇంకా లెక్కలేదు. ఇంకా తర్వాత బిల్హాము, దాను, నఫ్తాలి, తర్వాత జిల్ఫాము, గాదు, అషేరు, తర్వాత రాహేలు, యోసేపు, బెన్యామీను. వారే 12 గోత్రాలుగా మారిపోయారు. ఆ 12 గోత్రాల చాలా ప్రకటన 12 గురించి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ప్రత్యేకత, వారు ప్రపంచాన్ని పరిపాలించనంటున్నారు. వారే అని అనుకోవచ్చు మనం. కానీ 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో మనము కూడా వారితో పాటు అంటు కట్టబడినటువంటి వారము. గ్రాఫ్టింగ్, ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ మనకు యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. చెట్టు అంటే కొమ్మలు వేరు. చాలా మందికి అర్థం కాదు, అసలు క్రైస్తవ మతం ఎలా వచ్చిందో కూడా తెలియదు. కారణం ఏంటంటే మీకు అవగాహన లేకపోవడం, వాక్యం సరిగా చదవకపోవడం. దేవుడు ఈ ప్రజల్ని హెచ్చించి ప్రపంచ దేశాల దృష్టి అంతా కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. ఎందుకు ఆ ఇజ్రాయెల్ పైన దేవుడు దృష్టి ఉంచాడంటే మరలా అక్కడికే ఆయన రానై ఉంటున్నాడు. అక్కడే పుట్టాడు ఆయన. చాలా మందికి మళ్ళీ గర్వ సందేహాలు ఏంటంటే, యేసు ప్రభువు వారు అక్కడే పుట్టాడు కానీ ఎందుకు వారు నమ్మలేదంటే, అక్కడ రాయబడి ఉన్నది. ప్రవచనాలన్నీ కూడా చూశాను నేను. వారు యెషయా గ్రంథం చదువుతారు కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది? వారికి కొంత మట్టుకు దేవుడు కురుడితనం కలగజేశాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడ్డ మాట అపోస్తలుల కార్యాలు 22లో కూడా రాయబడ్డది. మీరు చూసిన మట్టుకు చూస్తారు కానీ గ్రహింపరు. వినుట మట్టుకు విందురు కానీ మీకు అర్థం కాదు. అసలు ఎవరినైనా నువ్వు ఇజ్రాయెల్ దేశంలో ఒక పురుషుని కానీ ఒక స్త్రీని కానీ పోయి నువ్వు అడిగితే యేసు ప్రభు గురించి వారు ఏం చెప్తారు తెలుసా? ఈజ్ ద సన్ ఆఫ్ మేరీ, మెస్సియా, వి ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సియా, ఈజ్ కాల్డ్ యాస్ జీసస్ ఆఫ్ నాజరేత్. అంతే వారు చెప్పేది. ఎందుకంటే వారి పాఠశాలల్లో యూదా మత సంబంధమైనటువంటి విధిని నేర్పిస్తారు.
కానీ వారి కన్నులు కొంతమటుకు మనం చదివినటువంటి లేఖనాలను బట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఎవరు పౌలు గారు చెప్తారు. చూడండి ఆ మాట మనం చదువుతాం. కొంతమటుకు వారికి ఏం కలిగిందంట చూద్దాం మనం అక్కడ 3వ అధ్యాయంలో 14వ వచనంలో మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే ఉన్నది. వారి హృదయం ప్రభు వైపున ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ఒక సమయం వస్తుంది. ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం ఒక విలేజ్లో ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి సరే సిటీలో అయినా ఉన్నామని అనుకోండి. నేను ఇంతకుముందు శంషాబాద్లో 7 years ఉన్నాను. ఎయిర్పోర్ట్ అయిన తర్వాత 4 సంవత్సరాలు ఉన్నాను. 2006 నుంచి 2010 వరకు బైబిల్ కాలేజ్. అయితే మినిస్ట్రీ వెళ్ళేటప్పుడు, మినిస్ట్రీ నుంచి వచ్చేటప్పుడు నా మీదనే విమానం పోయేది. సైడ్ మిర్రర్లో చూస్తే అది నా మీద పడినట్లు కనిపించేది. కొన్నిసార్లు ఆపి చూసి ఎందుకు చెప్తున్నానంటే, మా చిన్నప్పుడు మన గ్రామానికి ఒక హెలికాప్టర్ వస్తుందన్న చాలా దూరంలో హెలికాప్టర్ శబ్దం వింటుంటే ఏం చేసేవాళ్ళం? మనము ఆగి ఆసక్తితో చూసేవాళ్ళం. ఒకవేళ మెద్దే ఉంటే మెదివెక్కి చూసేవాళ్ళం. ప్రభు వచ్చినప్పుడు కూడా ప్రపంచం అంతా అలాగే చూస్తుంది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు మహిమపరచండి. దేవుని వాక్యంలో రాయబడినది, ప్రవచనము క్రీస్తులో నెరవేరినది. భూదిగంధముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నా తోడు ప్రతి మోకాలు నా నామంలో వంగాలని యెషయా గ్రంథం 45:20-23, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 నెరవేరినది. Every tongue shall confess that Jesus is the Lord and every knee shall bow in his name. దేవుని వాక్యంలో రాయబడిన జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం. ఎదుగు ఆయన మేఘాలుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూసు, ఆయన పొడిచిన వారందరూ ఆయన చూసు. ఇంకెవరట? భూజనులందరూ కూడా ఆయనను చూచి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారట. ఇది ఎక్కడో జరిగే సంఘటన కాదు. ఇది యెరూషలేములో జరగనట్లేదు. He is going to come back. He is going to judge the whole world. వారు ఏర్పరచబడినటువంటి వారు. చాలా చక్కగా చెప్తాడు అపోజిట్ పౌలు. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా చెప్తాడు. నాకు ఆ లేఖనం ఈ మధ్యలోనే దాన్ని గమనించాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి. 26-27 వచనాలు. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధనలు అని రాయపడినట్టు ఇశ్రాయేలు జనులందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా. దేవుడు వాళ్ళని ఎలా వదిలిపెడతాడు? అసలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వారు ఎంత తప్పు చేసినా మీకు చూయించాను. వారు నా బిడ్డలు. ఎవరు వాళ్ళు? బిగ్గరగా చెప్పండి. నా బిడ్డలు వాళ్ళు. ఉదాహరణకి మన పిల్లలు ఎంత తప్పు చేసినా మనం కొడితే పర్వాలేదు, వేరే వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. మా బాబు అలాంటి వాడు కాదండి, మీరు పొరపాటు పడ్డారు, పక్కింట్లో ఉండొచ్చు. దేవుడు కూడా అలాగే. అసలు ఇంకా కొన్ని చోటే యాకోబులో నేను ఏ దోషమును, ఏ పొరపాటును కనుక్కోలేదని కూడా దేవుడు అంటాడు. చూడండి, ఈ మాట మనం ఊహిస్తున్నాం. 20వ వచనం. సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు. 11వ అధ్యాయం 25వ వచనం రోమా పత్రిక. ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. వారికి ఎంత ఇష్టం కదా దేవుడికి. దేవుడు వారిని ఎంతగా హెచ్చించాడు. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం ఎవరి దగ్గర లోన్ తీసుకున్నట్టు నేను ఎప్పుడు వినలేదు. అఫ్కోర్స్ అమెరికా సపోర్ట్ ఫస్ట్ నుంచి కూడా ఉంది. అమెరికాలో దాదాపు 1,00,000 మంది యూదులు ఉన్నారట.
వారిలో కోటీశ్వరులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వారికే ఎక్కువగా నవ్వులు బహుమతులు వస్తున్నాయి. జ్ఞానమంతా వారిది. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పితరులు వారి వారే, వాగ్దానములు వారివే, రక్షకుడు వారి నుంచి వచ్చాడు. మనలో మనం అంటు కట్టబడినటువంటి వారు. ప్రభు మనల్ని అంగీకరించాడు క్రీస్తులో. సువార్త విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించాడు. ఇంకా యెషయా గ్రంథం అంతా కూడా చూస్తే గొప్ప గొప్ప రాజులు కూడా వారి వద్దకి రావాలి. అదంతా కూడా మనకు యెషయా గ్రంథంలో రాయబడినది. ఒకప్పటి బబులోన్ ఏమైపోయింది, ఒకప్పటి అశ్షూర్ ఏమైంది, అశ్షూర్ సూపర్ పవర్ కంట్రీ ఏమైపోయింది, అసలు ఇప్పుడు మనుగడ లేదు. నహూము గ్రంథం ఇంటికి పోయిన తర్వాత చూడండి, 2వ అధ్యాయం అంతే, పంట కుప్పగా మారిపోయింది. బబులోన్ ఏమైంది? యెరెమీయా గ్రంథం 51-52 అధ్యాయాలు రాయబడ్డది. యెషయా గ్రంథం 13-19లో రాయబడ్డది. అది నక్కలకు నివాస స్థలంగా నేను మార్చేస్తాను. సొదొమ గొమొర్రా ఆత్మ సెపోయిలో పడినటువంటి గతి దానికి పడుతుందని చెప్పాడు. నా మాటగా కాదు, బబులోను గురించినటువంటి దేవోక్తి. ఈ దేవుడు ప్రపంచ దేశాలన్నిటికీ తీర్పు తీర్చాడు. బిగ్గరగా చెప్పబడి ప్రభుత్వం అయిపోయింది. ఆ సూపర్ పవర్ కంట్రీ అమెరికా కూడా ఆలస్యంగా అయినా వారు ప్రభు యేసు తమ స్వంత రక్షకునిగా అంగీకరించి అన్ని దేశాలకు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక పెద్దలాగా ఉన్నారు. అప్పుడు చాలా లోపాలు ఉన్నాయి. ప్రభుత్వకి దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల దగ్గరికి వస్తే ఆయన ఊరుకునేవాడు కానే కాదు. ఇరాన్ 40 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో నుంచి తుడిచిపెట్టాలని అంటే యేసు ప్రభు వారు ఎక్కడికి రావాలి? దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాలు ఏమని రాయబడ్డది? ఆయన ఒలీవల కొండ అనే దానిపై కాలు పెట్టి ఆ కొండ 2గా విడిపోతుంది. ఆయన అక్కడికి మరలా తిరిగి రానే ఉన్నాడు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా అదే విషయం చెప్పాడు. ఒలీవల కొండపై కూర్చునే ఆయన మాట్లాడాడు. అదే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో కూడా ఆయన ఒలీవల కొండపై నుంచి ఆరోహణమైపోయాడు. మరలా అక్కడికి రానే ఉన్నాడు. అందుకే ఆ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత సంతరించింది. ప్రభు అన్నాడు, దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, భూ ప్రజలందరూ కూడా మీరు నా నామములు. ఆ రోజుల్లో దేవుళ్ళకి ఏంటి అని అంటే ఫిలిస్తీన్ల దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, బయలు అంటే పోటీ ఉంది. బట్ ద బైబిల్ సేస్, ది బుక్ ఆఫ్ Proverbs chapter 18 verse 10, the name of the Lord is a strong tower and the righteous will enter into it and will be saved. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితంగా. ఈ ఇశ్రాయేలు ప్రజల్ని 121వ కీర్తన 4వ వచనం ప్రకారం, హీ హూ కీప్స్ ఇజ్రాయెల్ నైదర్ స్లీప్ నార్ స్లంబర్, ఇశ్రాయేలుని కాపాడువాడు కులుకడు నిద్రపోడు. తరగ వచ్చి ప్రార్థన చేశారు. సర్వశక్తి గల దేవా, ఈ రాత్రి నాయన ఒక సంచార జాతిగా ఉన్నటువంటి వారిని 19వ అధ్యాయం నిర్గమకాండం 5 వారు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమిస్తూ తండ్రి అయిన దేవుడికి ఒక రాజ్యముగా మీరు సిద్ధపరిచారు. ప్రభానికి బదులు మీరు నా మాట జాగ్రత్తగా వింటే సమస్త జనులను స్వకీయ సంపాద్యంగా వదులు మేము రాజులైన యాజక సమూహంగా చేస్తాం. మీరు నా సొత్తు. మమ్మను కూడా యేసుక్రీస్తులో ప్రేమించి ఏర్పరుచుకున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.